హాయ్ మీ షేర్ కావాలి. ఈరోజు మేము కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. సో రైతులు ఏంద్రా అంటే ఖర్చు ఎక్కువ పెట్టకుండా, ఎందుకంటే చాలామంది దిగుబడి కోసం ఎక్కువ మందులు కొడుతూ ఉన్నారు. దానివల్ల రైతులు నష్టపోతున్నారు. నష్టపోకుండా నేను మీకు సలహాలు సూచనలు ఇస్తున్నాను అన్నమాట. సో మనం వచ్చేసి ఈరోజు కావాల దగ్గర తాళపాలెం పంచాయతీ అనే ఆ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు దండిగుంట సురేష్ అనే రైతు గారు ఏం చేశారంటే, అతను ఈ తోటలో వచ్చేసి పుచ్చ ఉంది, అలాగే మామిడి చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి ఆయన నన్ను సలహాలు అడిగారు. నేను ఇప్పుడు ఇట్లా పుచ్చ వేస్తున్నాను, మామిడి చెట్లు ఉన్నాయి, సో నాకు మంచిగా పంట బాగా రావాలని చెప్పేలేక అప్పుడు నేనేం చేశానంటే, చాలామంది రైతులు ఏంద్రా అంటే పుచ్చ వేసినప్పుడు వైరస్లని తెగుళ్ళని ఇట్లా వస్తూ ఉంటాయి. సో అప్పుడు నేను ఆయనకి ఒక ఐడియా ఇచ్చాను. మనకు పాతకాలంలో మందులు అనేవి ఉండేవి కాదు. అప్పుడులో ఉన్న రైతులు పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఇదిగోండి బూడిద నెక్స్ట్ ముడతపిండి, అంటే 10 కేజీల బూడిద తీసుకొని 1 కేజీ ముడతపిండి కలుపుకొని మనం కోత సమయంలో కావచ్చు, చెట్ల మీద కావచ్చు, మామూలుగా ఎక్కడైనా కానీ ఈ బూడిద కలిపి కొట్టడం వల్ల ఆ చెట్టు మీద బరక ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ ట్రిప్స్ అని నల్లని ఇలా రాకుండా ఉంటాయన్నమాట. మనం ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఇది మామిడి చెట్టు, ఇది పూత దశలో ఉంది. ఈ పూతకి మామూలుగా ఇదిగో పురుగులు దోమలు అన్నీ ఉన్నాయి. ఎందుకు వస్తాయంటే అవి తినడానికి వస్తాయి. ఆ పూత అనేది వాటికి తినడానికి వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, మీరు పురుగు మందులు కొడతారు. కొట్టంగా అది ఆ పూత నల్లగా అయిపోయేసి పూత అంతా రాలిపోద్ది. ఆ రాలిపోకుండా జస్ట్ మనము ముడతపిండి జస్ట్ ఇట్లా తీసుకొని ఇట్లా చల్లితే ఆడేమన్నా పురుగు కానీ చీమలు కానీ అలా పోతాయి. ఇప్పుడు నేనేం చేశానంటే, ఇక్కడ పుచ్చెట్లు ఉన్నాయి. ఈ పుచ్చెట్లకి దోమ వైరస్ రాకుండా మనం ఇదిగోండి ఇట్లా చల్లుకుంటా పోతే ఆడ వైరస్లు దోమలు నెక్స్ట్ పోతే ఇన్ని రాకుండా ఉంటాయి. సో మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఇది నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.